జారమ్మకి ఆపరేషన్ డేట్ ఇంకా 1 డేనే ఉంది. అంటే రేపు ఈ టైంకి హాస్పిటల్‌లో ఉంటదనమాట జారమ్మ. నేను జారమ్మకి 4 టైమ్స్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళుంటా. ఫస్ట్ టైం నార్మల్ చెకప్‌కి తీసుకెళ్ళాను. జారమ్మ హెల్త్ కండిషన్ ఎలా ఉంది, ఏంటి అని చెప్పి. డాక్టర్ అయితే అప్పుడు చెప్పారు, జారమ్మకైతే ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి, మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత తీసుకొని రమ్మని చెప్పారు. అలానే వెయిట్ చేశాను. 1 మంత్ తర్వాత మళ్ళీ తీసుకొని వెళ్ళాను. అప్పుడు మళ్ళీ జరాకి నార్మల్ జనరల్ చెకప్ చేశారు. మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత తీసుకొని రమ్మన్నారు. మళ్ళీ తీసుకొని వెళ్ళాను. తీసుకొని వెళ్తే బ్లడ్ టెస్ట్ చేశారనమాట. నరం దొరకలేదు బ్లడ్ తీయడానికి. కాళ్ళ మీద కదా, అందులోనే ఇది టాయ్ బ్రీడ్, ఫర్ ఎక్కువ ఉంటుంది, దానికి సరిగ్గా దొరకలేదు. వాళ్ళే సిజర్ తీసుకొచ్చి హెయిర్ అవన్నీ కట్ చేశారు. మళ్ళీ 1 వీక్లో మేము కాల్ చేస్తామని చెప్పారు డాక్టర్ అయితే. సో డాక్టర్ అయితే మాకు 1 వీక్ తర్వాత కాల్ చేశారు, చెప్పారు జారా రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ఉన్నాయి, బాగుంది, ఇప్పుడు చేయొచ్చు ఆపరేషన్ అని చెప్పారు. ఆపరేషన్ చేసే ముందు కొన్ని ప్రికాషన్స్ తీసుకోమని చెప్పారు. ముందు రోజు ఈవినింగ్ 8 o'clock నుంచి ఫుడ్, వాటర్ ఏమి ఇవ్వద్దని చెప్పారు. ఎంప్టీ స్టమక్తో ఉంచమని చెప్పారు జారమ్మకైతే. నాకు అది నిజంగా చాలా పెద్ద టాస్క్ అనమాట. రాక్సీ చాకో కన్నా జారమ్మ చాలా బాగా తింటది. ఏది ఇచ్చినా మంచిగా తినేది జారానే. ఇది జారాకి ఈ రోజు ఈ పరిస్థితి వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే మీ కామెంట్స్ అన్ని చదివాను, జారమ్మకి ఇలా ఉంది పరిస్థితి, ఏం చేయాలి అని. చాలా వరకు అందరూ నో అనే చెప్పారు, ఆపరేషన్ చేయించొద్దు అని చెప్పారు. కొంతమంది చేయించండి ఏం కాదు అని చెప్పారు. ఆల్రెడీ 2 మేల్ పప్పీస్ ఉన్నాయి కదా ఇంట్లో, హీట్కి వచ్చేటప్పటికి వాళ్ళు కంట్రోల్ అవ్వలేరు, ఈవెన్ మళ్ళీ మేటింగ్ అయితే అయిపోతుంది అని చెప్పారనమాట. సో అందుకని నేనైతే జారమ్మకి ఆపరేషన్ చేయించదే అనుకున్నా. బట్ ఈరోజు డాక్టర్ కాల్ చేసినప్పుడు కూడా ఒకటే అడిగా డాక్టర్కి, సార్ మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి, జారమ్మకి ఆపరేషన్ అవసరమా లేదా అంటే, చేపించండి జారాకి ఆపరేషన్ అనే చెప్పారు. ఆల్రెడీ 2 times తను పప్పీస్ అనేది పెట్టింది కదా, మళ్ళీ 3rd time అంటే హెల్త్ కండిషన్ కూడా ప్రాబ్లం వస్తుందని చెప్పారు. మెయిన్గా ఒక ఆంటీ కూడా కాల్ చేశారు, వాళ్ళ దగ్గర ఒక పెట్ ఉంటే వాళ్ళ డాక్టర్కి కాల్ చేసి కూడా ఆ డాక్టర్ సజెషన్ తీసుకొని నాకు కాల్ చేసి చెప్పారనమాట. ఏం కాదు, మంచి టైంలోనే నేను ఆపరేషన్ చేపిస్తున్నా అని చెప్పారు. ఆంటీ కూడా నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. అప్పుడు వచ్చి నాకు ధైర్యం వచ్చింది. ఇంతమంది చెప్తున్నారు కదా జారమ్మకి ఆపరేషన్ చేపిద్దామా అనే చెప్పి నేను ఫర్దర్గా ఒక స్టెప్ అనేది తీసుకుంటున్నా. ఆపరేషన్ అయ్యాక కూడా నేను జారమ్మని చాలా కేర్ తీసుకోవాలి, కేర్ తీసుకుంటాను కూడా. నాకు కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి, చాకోకి ఆపరేషన్ చేయించవచ్చు కదా అని. బట్ చాకో మేలే, నేను ఫస్ట్ చాకో అనే అనుకున్నాను, వాడికి చేయించేస్తే అయిపోతుంది అని. బట్ ఇప్పుడు రాక్సీ గడి కూడా ఉన్నారు కదా, ఇద్దరికి చేయించాలి ఆపరేషన్. అదేదో ఒక్క ఫీమేల్ ఉంది కాబట్టి మన ఇంట్లో, అది జారాకి చేపిద్దామని అనుకున్నాను. నాకైతే ఒక్కటే అనిపిస్తుంది, ఎందుకు ఎప్పుడు అమ్మాయిలకి అన్ని బాధలు ఉంటాయి, అబ్బాయిలకి ఎందుకు ఉండవు, నాకు అర్థం కావట్లేదు. వాళ్ళైతే హ్యాపీగా ఉంటారు, అమ్మాయిలకి అన్ని బాధలు కదా. ఈ ఆపరేషన్ అయ్యాక జారా యాక్టివ్నెస్ నేను చూడగలనో లేదో నాకైతే తెలియట్లేదు. బట్ దాని బాధని నేను చూడలేకపోతున్నాను. మెయిన్ డాక్టర్ అయితే ఒకటే అన్నారు, ఇన్ కేస్ ఆపరేషన్ మధ్యలో జారాకి ఏమైనా అయితే మాకు సంబంధం లేదు అనేసరికి నేను ఏడ్చేసాను. ఇంకా సార్ ఏంటి సార్ అలా అంటున్నారు అని చెప్పి. బట్ వాళ్ళు డాక్టర్స్ అన్నాక ఆ మాట మనకి చెప్తారంట, మనకు వచ్చి స్ట్రాంగ్గా ఉండి చేయించాలి. నాకు అర్థమవుతుంది జారా విషయంలో నేను ఎంత లో అయిపోతున్నానో. బట్ అది చిన్న బొమ్మ, జారా అనేది చాలా చిన్న బొమ్మ, అంత ఎక్కువ అటాచ్ అయిపోయింది జారమ్మ. అలాంటి దానికి ఆపరేషన్ అంటే నాకే ఏడుపు వచ్చేస్తుంది కూడా.